నీతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేసి స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 4వ చరణం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. దేవునికి స్తోత్రం. దావీదు గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. గతంలో నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చి వ్యభిచారిగా, నరహంతకునిగా అతను నిందించాడు. అనగా అతడు చేసింది చూపించాడు. తన పాపం యొక్క ఫలితం ఎంత వరకు వెళ్ళిందో దావీదుకు బాగా తెలుసు. బత్షెబా అవమానించబడింది, ఆమె భర్త చనిపోయాడు. దావీదు పశ్చాత్తాపంతో, మనోవ్యాకులముతో కృంగిపోయాడు. దేవా, నా మీద దయ చూపించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది అని మూలుగుతూ ప్రార్థన చేశాడు. దావీదు యొక్క యథార్థమైన వేదన చూసి నాతాను ప్రవక్త కదిలిపోయాడు. దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు అని చెప్పాడు. దేవునిలో అతనికి నిరీక్షణ లేదు అని శత్రువులు తోలనాడుతున్నారు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టుచున్నాను, ఆయన తన పరిశుద్ధ స్థలము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. శత్రువులు, దూషణలు, తిరస్కారాల మధ్య దావీదు ఒక మహిమగల సత్యాన్ని చూపిస్తున్నాడు. నేను మొర్రపెట్టాను, ఆయన నాకు జవాబు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో నువ్వు భయపడద్దు. నువ్వు ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టు, ఆయన పరిశుద్ధ స్థలం నుండి ఖచ్చితంగా నీకు జవాబును ఇస్తాడు. మొర్రపెట్టడం ఆపద్దు, స్తుతించడం ఆపద్దు, జవాబు ఇవ్వడం ఆయన ఆపడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించడం కాక. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఆమేన్.